అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. సక్సెస్ బుడమేరు గండి పూడ్చివేత పనులు పూర్తి చేశారు. కూటమి సర్కార్ అనుకున్నది సాధించింది. బెజవాడను గడగడలాడించిన ముంచెత్తిన బుడమేరు పనులు విజయవంతంగా పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. బుడమేరుకు గండి పడటంతో ఒక్కసారిగా వరద నీరు రావడంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బుడమేరు పేరు వింటే చాలు విజయవాడ వాసులు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా. అయితే అహర్నిశలు శ్రమించి గండి పూడ్చివేత పనులు పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నట్టయింది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ప్రాంతంలో మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి కావడంతో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. దాంతోపాటు బేస్ లెవెల్ వరకు బుడమేరు 3 గంటలు కూడా అధికారులు పూర్తి చేశారు. నిజంగా చూసుకున్నట్టయితే ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే మొన్నటి నుంచి ఏదైతే బుడమేరు నుంచి వస్తున్న నీళ్లు ఏదైతే ఉన్నాయో ఈ 3 గంటల నుంచే విజయవాడ నగరంలోకి వచ్చి చాలా మంది అక్కడ చనిపోయిన పరిస్థితి. దాంతోపాటు కూడా జీవన విధానం అక్కడ అస్తవ్యస్తమైన పరిస్థితి. 4 రోజుల పాటు నిరంతరాయంగా పనులు కొనసాగాయి. పూడ్చిన గండిని ఆ తర్వాత మరింత ఎత్తు పెంచి పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు దాంతోపాటు మంత్రులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిద్రాహారాలు మాని గండి పూడ్చివేత పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. ఆయనకు సంబంధించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో నిజంగా కొన్ని రోజుల నుంచి కూడా ట్రెండ్ అయిన పరిస్థితి. అంతకుముందు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అమ్మడి రాంబాబు డాన్సులు ఇస్తే నిమ్మల రామానాయుడు గారు అర్ధరాత్రి కూడా వర్షంలో కూడా అక్కడే నుంచొని ఆ పనులు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. దాంతోపాటు పట్టుబదలని విక్రమార్కుళ్ళ రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నారు మంత్రి గారు. ఎప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్ కి అప్డేట్ ఇస్తూ ఉన్నారు నిమ్మల రామానాయుడు గారు. ఈ మొత్తం పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుసుకుంటూ తగిన చర్యలు సూచనలు కూడా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు చూసినట్టయితే బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని చెప్పి పేరు ఉంది అంతకు ముందు నుంచే. ఇప్పుడు ఈ వాగును విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే పగపట్టి విజయవాడను ముంచెత్తింది కాబట్టి పగమేరు అని కూడా పిలుస్తున్న పరిస్థితి. వరద తగ్గినట్టే తగ్గి ఇళ్ళు బాగు చూసుకునే లోపు మళ్ళీ బుడమేరు వారితో కన్నీరుని పెట్టించింది. దీంతో ఇక ఉండలేమంటూ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు సొంతూళ్లకు వెళ్ళిపోయారు చాలా మంది. విజయవాడ నగరంలో సింగినగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. మూడో గండు పూడ్చే పని పూర్తి కావడంతో బుడమేరుకు వరద హెచ్చు తగ్గుల మధ్య కొనసాగుతుంది. గురువారం ఇళ్లలోకి వచ్చిన నీరు తొలగిపోవడంతో కింది అంతస్తులో ఉన్నవారు గదులు కూడా శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వరద చేరడంతో తల్లడిల్లిపోయారు. వరద అడుగు మేర పెరిగినట్టు చెప్తున్నారు. అజిత్ సింగ్ నగర్ డాబా కొట్టు సెంటర్లో గురువారం ఒక రహదారి కనిపించింది. అలాంటిది శుక్రవారం ఈ రోడ్డుపైకి నీరు వచ్చి చేరింది. బుడమేరు వంతెన పిల్లర్లు దిగువ నుంచి ప్రవహించిన నీరు ఇప్పుడు వంతెన స్లాబ్ ను తాగుతూ ప్రవహిస్తుంది. తగ్గిందనుకున్న నీరు పెరగడంతో ఇక ఈ ముంపులో ఉండలేమనుకొని ఇళ్లలో ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి అంతకుముందు బయటకు వచ్చేసిన పరిస్థితి. బస్ పట్టుకొని వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చేసారో వాళ్ళందరూ బంధువుల ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి. దాని తర్వాత చూసినట్టయితే ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ బుడమేరుకి సంబంధించి 3 గంటలను పూడ్చడానికి సహాయం చేసేందుకు ఆర్మీని కూడా రంగంలో దింపారు. వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ దాన్ని బీడీసీ ఎడమ కట్టుకు పండిన గట్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన సాగాయి. మొత్తం 3 ప్రధాన గళ్లల్లో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్దదైన మూడో గండి పూడ్చివేత శనివారం మధ్యాహ్నానికి పూర్తయింది. విజయవాడ పల్లపు ప్రాంతాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరద నుంచి బాధితులను కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా చేసేందుకు బుడమేరు వరద గంటల ద్వారా విజయవాడ వైపు రాకుండా చేయాల్సి ఉంది. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి సైన్యాన్ని రంగంలో దింపారు. మద్రాసు 6వ బెటాలియన్ నుంచి 120 మంది జవాన్లు కూడా వచ్చిన పరిస్థితి.
తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలు కట్టారు. అందులో భారీ భారీ రాళ్లు వేసి ఈ యొక్క గండిని కూడా, మూడవ గండిని కూడా పూర్తి చేశారు. గేబియాస్ బట్టల అంటే ఇనుప చువ్వలతో బట్టల్లా చేసిన దానిపై పెద్ద పెద్ద రాళ్లతోనూ దాంతోపాటు ఇసుకతోనూ నింపారు. దీని ద్వారా గండ్లు పూడ్చారు వాళ్ళు. ఈ బట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షణ కట్టినట్లు ఆర్మీ జలవనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా వెలగలేరు హెడ్ రెగ్యులేషన్ నుంచి 4వ కిలోమీటర్ వద్ద 60 మీటర్లు, 4.1 కిలోమీటర్ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లలో, దాంతోపాటు 4 కిలోమీటర్ల వద్ద ఏర్పడిన గండ్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూడ్చివేసిన పరిస్థితి. టోటల్ గా చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను, అక్కడున్న ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన బుడమేరుకు పడిన మూడు గళ్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. నిజంగా ఇది ఒక సక్సెస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్మీని రంగంలో దింపారు కేంద్రంతో మాట్లాడి. దాంతోపాటు జలవనరుల శాఖ, దాంతోపాటు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఈ యొక్క పనిని, ఈ యొక్క ఆపరేషన్ ని సక్సెస్ చేశారని చెప్పొచ్చు.